పశ్చిమాసియాలో కల్లోలం ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. ముఖ్యంగా భారత్ లాంటి దేశాల్లో ఆ ఎఫెక్ట్ గట్టిగా కనిపిస్తోంది. పెట్రోల్, గ్యాస్ కొరతపై ఆందోళనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. యుద్ధం ఆపేస్తున్నట్టు అమెరికా ప్రకటించినా మరికొన్ని రోజుల పాటు ఈ తిప్పలు తప్పేలా కనిపించట్లేదు. దేశంలో కనిపిస్తున్న దృశ్యాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. భారత్లో పెట్రోల్, గ్యాస్ దిగుమతులపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. హర్మోజ్ జలసంధి ద్వారా రావాల్సిన చమురు సరఫరా స్తంభించడంతో ఈ పరిస్థితి తలెత్తినట్టు తెలుస్తోంది. దేశంలో ఇంధనం నిల్వలు తగినంతగా ఉన్నాయని, కొరత భయం అక్కర్లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్తున్నా జనాల్లో జంకు మాత్రం పోవడం లేదు. పెట్రోల్, గ్యాస్ షార్టేజ్ ఉందో లేదో గానీ దానిపై జరుగుతోన్న ప్రచారం మాత్రం జనాల్లో భయాన్ని పెంచుతూనే ఉంది. అందుకే లేనిపోని భయాలతో ఆగమాగమవుతున్నారు. పెట్రోల్, డీజిల్ల కొరత వస్తుందనే ఆందోళనతో జనం పెట్రోల్ బంకుల దగ్గర క్యూ కడుతున్నారు. మరికొన్ని చోట్ల బంక్ యజమానులు నో స్టాక్ బోర్డుల్ని పెట్టేస్తున్నారు. ఇంధనం సరఫరాలో అంతరాయం ఏర్పడడం వల్లే ఇలాంటి పరిస్థితులు ఏర్పడినట్టు స్పష్టమవుతోంది. హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లోనూ పరిస్థితి ఆందోళనకరంగానే కనిపిస్తోంది. పెట్రోల్ దొరకపోవడంతో కొంతమంది అక్రమదారులు లీటర్ పెట్రోల్ ను 150 రూపాయల వరకు విక్రయిస్తున్నట్టు తెలుస్తోంది. పెట్రోల్ కొరత ప్రభావం ఏ రేంజ్ లో ఉందంటే వరంగల్లో పెట్రోల్ దొంగలు మళ్లీ చెలరేగిపోయారు. ఇంటి బయట పార్కింగ్ చేసిన బైకుల్లోంచి పెట్రోల్ ని ఖాళీ చేసేస్తున్నారు. బైక్లో నుంచి పెట్రోల్ చోరీ చేస్తున్న దొంగల దృశ్యాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. పెట్రోల్ దొంగలపై చర్యలు తీసుకోవాలని పోలీసుల్ని కోరుతున్నారు స్థానికులు. అయితే ప్రభుత్వం ఎంత చెప్పినా, ఎన్ని చెప్పినా దేశవ్యాప్తంగా పెట్రోల్, గ్యాస్ కొరతపై జనాల్లో మాత్రం ఆందోళన తగ్గట్లేదు. బుక్ చేసుకున్నప్పటికీ సిలిండర్ డెలివరీ కావడం లేదంటూ గ్యాస్ ఏజెన్సీల ముందు బారులు తీరుతున్నారు జనం. ఇదే అదనుగా భావిస్తున్న దొంగలు ఈసారి తమ టార్గెట్ ఓన్లీ గ్యాస్ సిలిండర్లే అన్నట్టుగా మారిపోయారు. మొన్న బెంగళూరు, ఇప్పుడు జైపూర్, దేశవ్యాప్తంగా ఇదే ట్రెండ్ గా మారింది. రాజస్థాన్ లో జైపూర్ లో 2 యువకులు ఓ ఇంట్లో చొరబడి గ్యాస్ సిలిండర్లు ఎత్తుకెళ్లారంటేనే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రెక్కీ చేసి పక్కా ప్లాన్ ప్రకారం సిలిండర్ల దొంగతనానికి పాల్పడడం చర్చనీయాంశమవుతోంది. దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్ నెట్టింట వైరల్ గా మారింది. పశ్చిమాసియాలో సంక్షోభం కారణంగా మహారాష్ట్రలోని కొల్హాపూర్లో పెట్రోల్, గ్యాస్ కష్టాలు తీవ్రంగా కనిపిస్తున్నాయి. గ్యాస్, పెట్రోల్, డీజిల్ల కొరత భయం స్థానికుల్ని ఆందోళనకు గురి చేస్తోంది. ఫలితంగా బంకుల ముందు క్యూ కట్టేస్తున్నారు. ఛత్రపతి సంభాజీనగర్ లో కూడా గ్యాస్ సిలిండర్ల కోసం తంటాలు పడుతున్న కస్టమర్లు గ్యాస్ ఏజెన్సీ ముందు బారులు తీరారు. యుద్ధానికి స్మాల్ బ్రేక్ ఇస్తున్నట్లు ట్రంప్ ప్రకటించిన వేళ పెట్రోల్, గ్యాస్ సరఫరా మెరుగవుతుందా, షార్టేజ్ పై జనంలో భయం తగ్గుతుందా అన్నది ఆసక్తి రేపుతోంది ఇప్పుడు.